హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. అందరు ఎలా ఉన్నారు? మీ కోవిడ్ డ్రైవర్ అసోసియేషన్ అడ్మిన్ షేక్ని మాట్లాడుతున్నాను. ఈ కానూన్ వచ్చినప్పటి నుంచి వేరే వాళ్ళకి ఎలాగో కానీ నాకు మాత్రము కొంచెము ఎక్కువ కాళ్ళు ఎక్కువ మెసేజ్తో వస్తున్నాయి. ప్రతి ఒక్కదానికి కొన్ని రిప్లై ఇస్తాము, కొన్ని వీడియో రూపంలో చెప్తాము. ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పడం ఏమంటే ఫ్రెండ్స్, నాకు ఎక్కువ మంది వాయిస్ మెసేజ్ పెట్టడం ఏమంటే డ్రైవర్స్, అన్నా ఖాదీ మంచిదా, సూన్ మంచిదా, నేను వచ్చేసి కోవిడ్ ఇంట్లో ఉన్నాను, నాకైతే బాగానే ఉంది, కానీ సూన్ పోతే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను అన్నా, మీ సలహా చెప్పండి అన్న. అంటే తమ్ముడా అని కాదు, తమ్ముళ్ళారా అన్నల్లారా, మీరు ఎవరైనా కానీ మీకు ఇల్లు బాగుండి శాలరీ బాగుండి హ్యాపీగా ఉంటే ఖాదీ వదిలిపెట్టకాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ సెక్యూర్ బాగుంటుంది అనమాట. ఇంకేదైనా ప్రాబ్లం జరిగినా కోవిడ్ వాడు వస్తాడు, చూస్తాడు, చేస్తాడు. కోవిడ్లో ఎవరైనా మీకు కొట్టినా, మీకు ఏదైనా ప్రాబ్లం జరిగినా, ఏదైనా మ్యాటర్లు ఉన్నా కూడా కోవిడ్ వాళ్ళు ఎంటర్ అవుతాను అనమాట. సోన్లో అలా ఉండదు. కాబట్టి నీకు బాగుంది కాబట్టి ఖాదీము, నువ్వు ఖాదీమే నీకు కరెక్ట్, డ్రైవర్ పని చేసుకోవచ్చు. నెక్స్ట్ రెండో ఆప్షను, చాలా మంది బయటికి వచ్చి చేసుకునే వాళ్ళు ఇప్పుడు సోన్నుకు రావాలంటే అన్న తలబాత్ మంచిదా, ట్యాక్సీ మంచిదా అంటున్నారు. అమ్మనా మీకు ఓపిక ఉండి బాగా అవగాహన ఉంది, మాకేం టెన్షన్ ఏం లేదంటే మీరు తలబాత్లో చేసుకోవచ్చు, ట్యాక్సీలో చేసుకోవచ్చు. ఎందుకంటే రెండు రిస్క్ పనే, రెండు తిరుగుతానే ఉండాలి. తలబాత్ అన్న ఒక 10 నిమిషాలు ఆర్డర్ లేకపోతే బండ్లో కూర్చొని ఫోన్ ఒత్తుకుంటా ఉండొచ్చు. ట్యాక్సీ అట్ట కాదు కదా, కూర్చుంటే రాదు కదా, తిరుగుతానే ఉండాలి. అదొకటి జ్ఞాపకం పెట్టుకోండి. మీకు తిరిగే ఓపిక ఉంది అంటే ఫోన్ చేసుకొని 8 దినాలు ఉంది, 8.5 దినాలు ఉంది, 6.5 దినాలు ఉంది. ఒక్కొక్క ట్యాక్సీలో ఒక్కొక్క రేటు. తలబాత్ అంటారా, మనకు ఒక 120 దినాలు వాళ్ళ ఖర్చు వస్తుంది. కొంతమంది బోగోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక 50-60 తీసుకుంటున్నారంట. టోటలీ 200 వస్తుందని నాకు వచ్చిన సమాచారము, మన డ్రైవర్లు మనకు చెప్పిన సమాచారము. మీకు కొంతమంది అహ్లీ కొడతారు, కొంతమంది ముబారకల్ కబీర్ సగీర్, మస్నా సగీర్ అంటారు, అది కొడతారు. మస్నా సగీర్ అంటే మీకు తలబాత్లోనే మారుతుంది, బయట మారదు. అహ్లీ ఉంటే మీరు 1 year 2 years చేసుకున్నా కూడా మీకు రిలీజ్ వచ్చేసినా మీరు ఎక్కడైనా కంపెనీలో ట్రై చేసుకోవచ్చు. ఇది మీకు మంచి ఒక అవగాహన ఉంటుంది. అంతేగాని అన్న నీ ఒపీనియన్ ఏంది, నువ్వేం చేస్తున్నావు అని చెప్తే, నా ఒపీనియన్ అయితే అల్హమ్దులిల్లా నేను ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాను. ఆఫ్టర్ ఇంకా 45 days, ఆఫ్టర్ 50 days ఎలాగుందో తెలియదు, చూద్దాం. ఇంకా టైం ఉంది కదా. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నాకు నా ప్రొఫెషన్ నాకు బాగుంది. ఇంకా నేను అట్లాగని నేను మీకు సూన్లోకి పోవాకండి, సూన్ మంచిది కాదని నేను చెప్పను. ఏదన్నా ఆలోచించి ఆచిచూచి ఆలోచించి పని చేసుకోండి. అలాగని చెకింగ్లు ఎక్కువ ఉంటాయి ఉండవు అని చెప్పుకోకండి, చెకింగ్లు కూడా ఉంటాయి. మీరు ఆలోచించి చేసుకోండి మీ ప్రొఫెషన్. ఇండ్లు గిన్నా బాగుంటే ఇండ్లు మార్చాకండి. అనవసరంగా కోవిడ్కి ఇబ్బంది పెట్టి తనాలు తీసుకొని ఇక్కడ బయట ఏదో కట్టలు సంపాదిస్తుండాలని చెప్పి ఆశ పెట్టుకొని రావాకండి. రూపాయికి, మన ఇండియాలో రూపాయికి ఎక్కడ పోయినా కూడా 4 అనాలే అని 4 రూపాయలు అని సామెత ఉంది కదా, అంతే. మీరు ఇక్కడ పని చేసినా కష్టపడినా అంతే మిగులుతుంది, ఇక్కడ పని చేసినా అంతే మిగులుతుంది. ఏమంటే కొంచెం జాగ్రత్తగా చూడండి, మీరు ఆలోచించి. నా ఒపీనియన్ మీకు నేను చెప్పాను. ఉంటాను ఫ్రెండ్స్, ఇంకా ఏదన్నా విషయం ఉంటే మళ్ళీ వస్తాను. జై హింద్.